తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. ఒకసారి వాయిస్ క్లియర్ గా వస్తుందో లేదో ఒకసారి చూసి చెప్పండి. ఓకే, 2 రోజుల తర్వాత మళ్ళీ మార్నింగ్ న్యూస్ మనం పెట్టుకోవడం జరిగింది. ముందుగా న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ, న్యూస్ చూస్తున్న ప్రజలందరూ తప్పకుండా యూ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. ఇక బాగుంది మిత్రమా రవీందర్ రెడ్డి, హెల్త్ ప్రస్తుతానికైతే బాగుంది. గొంతు పేనే కొంచెం ఇంకా ఎక్కువ ఉన్నది, గొంతు ఇంకా సహకరిస్తలేదు. కానీ తప్పకుండా విషయాలు చెప్పాలి కొన్ని, దానికోసం మార్నింగ్ న్యూస్ పెట్టడం జరిగింది. ఇక ముందుగా తెలంగాణ ప్రజలందరికీ నమస్కరిస్తూ మాకు కొంత సహాయం చేయాలని మీ అందరినీ కోరుతున్నాం. మాకు ఒక 3 సిస్టమ్స్ కావాలి. అదేవిధంగా మాకు ఆఫీస్ లేదు. ఇప్పటికే ఈ ఉన్న ఆఫీస్ మీద ఎవరైతే మాకు 1 గంట 2 గంటలు సమయాన్ని ఇచ్చి మార్నింగ్ న్యూస్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్న ఈ ఆఫీస్ మీద కూడా ఆల్రెడీ కొన్ని కుట్రలు జరుగుతున్నాయి. మాకు మార్నింగ్ న్యూస్ చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వొద్దని, మమ్మలను ఉన్న పలంగా ఈ ఆఫీస్ నుండి వాళ్లకు సమయం ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టండి అని రకరకాల ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఆ క్రమంలో మేమందరం మీ అందరినీ కొంత సహాయం చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా సిస్టమ్స్కి సంబంధించి కావచ్చు, కెమెరాలకు సంబంధించి కావచ్చు, మాకు ఒక ఆఫీస్కి సంబంధించి కావచ్చు, ఎవరైనా మీకు తోచిన సహాయాన్ని మాకు ఇవ్వాలని అనిపిస్తే తప్పకుండా మా నెంబర్ వచ్చేసి ఇక్కడే కింద ఉంది 9704642961. తప్పకుండా ఈ నెంబర్కి కొంత సహాయాన్ని చేసి మేము ఈ ప్రజల గొంతుగా, పేదవారి గొంతుగా ఉంటామని మరొక్కసారి మీకు హామీ ఇస్తూ, ఏ మాత్రం ఇందులో సందేహాలు అవసరం లేదు. మా వెనుక ఏదో కేసీఆర్ ఉన్నాడని, కేటీఆర్ ఉన్నాడని, పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారని ఎవరికి వారే అనుకోవడం అవుతుంది తప్పించి మా వెనుక ఎవ్వరు లేరు. మా వెనుక మీరు మాత్రమే ఉన్నారు, పేదవారు. ఆ పేదవారిని మాత్రమే మేము సహాయం అడుగుతున్నాం. తప్పకుండా కొంత మాకు సహాయం చేయాలని కోరుతూ మా నెంబర్ వచ్చేసి 9704642961. ఈ నెంబర్కి గూగుల్ పే లేదా ఫోన్పే చేయవచ్చు. సిస్టమ్స్కి సంబంధించి, కెమెరాలకు సంబంధించి, ఒక ఆఫీస్కి సంబంధించి మీ దగ్గర నుంచి సహాయాన్ని అడుగుతున్నాం. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. దానికంటే ముందుగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. తప్పకుండా ఇంకొక 10 మందికి దీన్ని తెలియజేయమని కోరుతూ